Being holy does not mean that you're going to church because others will judge you. Being holy means that you're going voluntarily, willingly, to actually experience the power of God, to experience the Holy Spirit, and to truly look forward to being transformed. పరిశుద్ధముగా ఉండుట అనగా ఎవరో ఏదో అంటారని దేవుని మందిరానికి వెళ్ళటం కాదు. మన హృదయంలో స్వచ్ఛందంగా ప్రేరేపణ కలిగి దేవుని ఆరాధించాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలనేటువంటి ఆ మనసుతో, పూర్ణ మనసుతో దేవుని మందిరానికి వెళ్ళడమే నిజమైన పరిశుద్ధత. Christians and non-Christians, and to both I say there are some people that are actually, even though going to church, are far away from God. ప్రభునందు విశ్వసించిన వారు, అలాగే నూతనముగా వీక్షిస్తున్నటువంటి వారు కూడా, మీలో చాలా మంది యొక్క హృదయాలు దేవునికి, మీరు సంఘానికి వెళ్తూ ఉన్నప్పటికీ మీ హృదయాలు, మీ మనస్సులు దేవునికి దూరంగా ఉంటున్నాయి. There is still time. God has still given us time to come back. The doors are open. It is now or never. We must always think that way because we never know what tomorrow will hold for us. కనుక దేవుడు ఇప్పటికే తమ ద్వారములను తెరచి తన చేతులను చాచి మనకు అవకాశం ఇస్తున్నారు. రేపటి దినాన ఏమి సంభవించబోతుందో మనకు తెలియదు. నేడే మనకు ఉన్నటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకొని ప్రభు యొద్దకు వద్దాం. I invite all of you to come back to the house of God. దేవుని గృహములోనికి మీరందరూ కూడా తిరిగి రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. Whether you have strayed away or you're just standing at the door, God is welcoming all of you. Now is the time. ఒకవేళ నీవు దూరముగా ఉన్నాను, లేదా ఒక దేవుడి గుమ్మం వద్ద నిలబడి ఉన్నాను, దేవుడు ప్రేమతో మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు, ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు. His arms are open. He's ready to forgive. He's ready to love. Will you answer his call? Will you allow him to cover you with his arms and take care of you, to shower you with his blessings, to give you the fulfillment that you have been so desiring to have throughout your life, and to finally be assured that you have what everyone seeks for, which is eternal life? ఆయన తన ప్రేమగల హస్తములను చాచి నిన్ను ఆహ్వానిస్తూ ఉండగా, నిన్ను క్షమించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, అలాగే నీ జీవితంలో నూతనంగా మార్చి తన కౌగిటిలో నిన్ను ఆశీర్వదించాలని సంతోషముతో, అంత మాత్రమే కాదు, నిత్య జీవాన్ని నీకు అనుగ్రహించాలని ప్రభు నిన్ను పిలుస్తూ ఉండగా, ఆయన పిలుపును అంగీకరించి ఈరోజు దేవుని యొద్దకు నీవు రాగలవా? I urge you to come to God. Come to Christ. He will save you. He is here waiting for you. నేను మిమ్మల్ని ప్రేమతో బ్రతిమాలుచూ తెలియపరుస్తున్నాను. యేసు వద్దకు రండి, తండ్రి వద్దకు రండి. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించగలడు, మీ జీవితములను బహుగా వర్ధిల్ల చేసి నూతనముగా మార్చగలడు.